మీకు తెలుసా, రోజు మనకు కనిపించే మన అరచేతుల్లో కూడా పట్టగలిగే ఒక చిన్న ప్రాణి మనకు ఒక జీవిత పాఠాన్ని నేర్పిస్తుందంటే మీరు నమ్ముతారా? ఆ ప్రాణి ఏంటో, అది నేర్పించే జీవిత పాఠం ఏంటో తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ప్రాణి మరేదో కాదు, అది ఒక ఉడత. ఆ ఉడత నేర్పించే ఆ జీవిత పాఠం ఏంటో మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను ఉడత జీవితాలను బాగా అధ్యయనం చేసి 90% ఉడత జీవితాలు ఎలా ఉంటాయో వాటన్నిటిని ఒక చోటకి చేర్చి దాన్ని మీకు అర్థం అవ్వడానికి దాన్ని ఒక కథ రూపంలో చిత్రీకరించడం జరిగింది. ఇప్పుడు ఆ కథని సమర్పించేవారు సంతోష్, ఫౌండర్ ఆఫ్ బెస్ట్ వేవ్ ఎపిసోడ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ ఉడత అడవిలో ఉన్న ఉడత. ఒక పెద్ద అడవిలో ఒక చిన్న ఉడత ఉందన్నమాట. సాధారణంగా ఉడతలు కూడా మనలానే 12 నుంచి 15 గంటలు నిద్రపోతూ ఉంటాయన్నమాట. ఈ ఉడత కూడా బాగా నిద్రపోయింది. నిద్ర లేచిన తర్వాత దీనికి వచ్చిన మొట్టమొదటి ఆలోచన ఏంటంటే ఆహారం. ఇవి మనలాగా పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడితే వచ్చిన డబ్బులు తీసుకొని మార్కెట్కి వెళ్ళి అక్కడ సరుకులు కొనుక్కొని వాటిని వంటలా చేసుకొని తినాల్సినంత అవసరం అయితే లేదనమాట. ఇవేం చేస్తూ ఉంటాయంటే చెట్టు మీద నుంచి కింద దిగితే అక్కడ కనిపించిన ఆ విత్తనాలను, గింజలను, పండ్లను తింటూ ఉంటాయన్నమాట. ఇది కూడా చెట్టు మీద నుంచి దిగింది. అక్కడ నేల మీద కొంచెం దీనికి ఆహారం కనపడింది. ఆహారాన్ని మొదట అది తినింది. ఆ తర్వాత తీసుకెళ్ళి తన కుటుంబానికి కూడా ఇచ్చింది. ఆ తర్వాత దీని కడుపు నింపుకున్న తర్వాత దీనికి వచ్చిన మరో ఆలోచన ఏంటంటే, కొన్ని రోజుల్లో చలికాలం రాబోతోంది. ఆ చలికాలంలో మనం ఆహారాన్ని సిద్ధపరచుకోవడం మనకు కష్టం అవుతుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ముందే ఆహారాన్ని సిద్ధపరచుకుందాం అని భవిష్యత్తు ప్రణాళిక వేసుకుంది. ఇంట్లో నుంచి బయలుదేరింది. తన కుటుంబాన్ని విడిచిపెట్టింది, ఇంటిని విడిచిపెట్టింది, భార్యని, పిల్లల్ని, తన సంతోషాలన్నింటినీ పక్కన పెట్టి ఆహార అన్వేషణకు అది బయలుదేరిందనమాట. మనుషులు డబ్బులు బాగా సంపాదించి బీరువాలో దాచిపెడతాం. ఇవి ఆహారాన్ని సంపాదించి ఎక్కడ దాచిపెడతాయంటే మట్టిలో చిన్న చిన్న గుంటలు తవ్వి ఆహారాన్ని పెట్టి ఆ తర్వాత దాన్ని కప్పేస్తూ ఉంటాయన్నమాట. ఇది ఇలా ఆహారాన్ని సిద్ధపరచడానికి బయలుదేరింది. ఇది ఇలా ఆహారాన్ని సిద్ధపరచడం కూడా ఒక ఈజీ ప్రక్రియ కాదనమాట. ఇది చాలా కష్టమైంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇది ఇలా ఆహారాన్ని దాచిపెట్టి వెళ్ళిపోతుందో వేరే ఉడతలు వచ్చి ఇక్కడున్న ఆహారాన్ని దొంగలించడం కానీ లేదా తినేయడం కానీ చేస్తూ ఉంటాయి. పక్షుల వల్ల కానీ పెద్ద పెద్ద జంతువుల వల్ల కానీ వీటి ఆహారానికి చాలా ప్రమాదం ఉంది. కాబట్టి ఇవేం చేస్తూ ఉంటాయంటే చాలా భయపడుతూ బిక్కుమంటూ కష్టపడి తన సంపాదించిన ఆహారాన్నింటినీ జాగ్రత్తగా దాచిపెడుతూ వచ్చింది. ఈ ఉడత ఇలా ప్రతిరోజు లేయడం, ఆహారాన్ని దాచిపెట్టడం, ఆ తర్వాత తన ఇంటికి వెళ్ళిపోవడం, ఇలా ప్రతిరోజు ఈ ప్రక్రియ చేస్తూ ఒక రోజుకి ఇది విశ్రాంతి ఖచ్చితంగా తీసుకోవాలి, శరీరం సహకరించట్లేదు అనే స్థితి వచ్చేంత వరకు కష్టపడింది. అంతవరకు కష్టపడితే ఇది దాచిపెట్టిన గుంటలు ఎన్ని అంటే 100 గుంటలు అనమాట. ఇక అది విశ్రాంతిలోకి వెళ్ళిపోయింది. చలికాలం రానే వచ్చింది. ఇది ఇలా ఆహారాన్ని తీసుకోవడానికి బయలుదేరిందనమాట. ఇప్పుడు దాని ఆలోచన ఎలా ఉంటుందంటే చాలా ధైర్యంగా ఉంటుందన్నమాట. అంటే ఇక కూర్చొని తిన్న కరిగిపోనంత ఆహారాన్ని మనం సిద్ధపరచుకున్నాం, ఇంకా మనకే భయము లేదు అని అనుకొని ఇది దర్జాగా ఉందన్నమాట. మనుషులు కూడా ఇలానే ఉంటారు. కొన్నిసార్లు జోబీలో ఖాళీగా ఉండిందనుకోండి, వాళ్ళ ముఖం ఏదో కోల్పోయినట్లు దిగాలుగా ఉంటుంది. ఒకవేళ జోబీలో కొంచెం డబ్బు ఉండిందనుకోండి, వాళ్ళ ముఖం ఒక 1000 వాట్స్ బల్బు లాగా వెలిగిపోతూ ఉంటుంది అనమాట. ఇది కరెక్టా కాదా అని ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు బాగా అర్థమైపోతుంది. ఇది ఇలా ఆహారాన్ని తీసుకోవడానికి బయలుదేరింది. మొదట ఒక 10 గుంటల్లో నుంచి ఆహారాన్ని తెచ్చుకుందాం, అది అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి మిగిలిన 10 గుంటలు, అలా 100 గుంటల్ని మనం కంప్లీట్ చేయగలిగితే కంప్లీట్ చేద్దాం, మిగిలిపోతే పర్వాలేదులే అని అనుకుంది. బయలుదేరింది తన ఆహారాన్ని తీసుకోవడానికి. వెళ్ళింది, తవ్వింది, ఇలా 30 గుంటలు తవ్విందనమాట. ఇక్కడ 30 గుంటలు తవ్వితే దీనికి ఒక బాధాకరమైన దృశ్యం కనపడింది. ఆ బాధాకరమైన దృశ్యం ఏంటంటే ఆ 30 గుంటలలో ఉన్న విత్తనాలు లేదా గింజలు లేవన్నమాట. అక్కడ ఎక్కడికి వెళ్ళిపోయాయబ్బా అని ఇది బాగా ఆలోచిస్తే ఏం అర్థమైందంటే దాని ఆహారాన్ని వేరే ఉడతలు దొంగలించాయి, దాని ఆహారాన్ని వేరే ఉడతలు ఎత్తుకొని వెళ్ళిపోయాయి అన్న విషయం దీనికి అర్థమైంది. అంటే 100 గుంటలు ఇది దాచిపెడితే దాంట్లో 30 గుంటలు ఇది నష్టపోయింది. ఏమయ్యాయి? దొంగలింపబడ్డాయి. బాధపడింది. ఆ తర్వాత మిగిలిన 70 గుంటలు ఉన్నాయి కదా, వాటితో సరిపెట్టుకుందాంలే అని మిగిలిన గుంటలు తవ్వడానికి ముందుకెళ్ళిందనమాట. అలా తవ్వుతూ ఒక 40 గుంటలు తవ్వింది. ఇప్పుడు 100 గుంటలలో 30 గుంటలు నష్టపోయింది. మిగిలిన 40 గుంటలు ఇప్పుడు తవ్విందనమాట. ఈ 40 గుంటలు తవ్వితే ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ 40 గుంటలలో ఉన్న విత్తనాలు కనపడ్డాయి. విత్తనాలు అయితే ఉన్నాయి, కానీ అవి కుళ్ళిపోయి ఉన్నాయి. అంటే అవి తినడానికి పనికిరావన్నమాట. సాధారణంగా కష్టం అనేది ఎవరు నష్టపోయినా మనం బాధపడుతూ ఉంటాం, ఎందుకంటే దాని వెనుక వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు. కాబట్టి ఈ ఉడత కూడా చాలా కష్టపడింది. మీరు ఇంతవరకు విన్నారు అది ఎంత కష్టపడిందో, అలా సేకరించడానికి అది ఎన్ని ప్రయత్నాలు చేసిందో అని. ఇలా ఉన్న
ఆ 40 గుంటలలో కుళ్ళిపోయి ఉన్న విత్తనాలను చూసి చాలా బాధపడింది, చాలా ఆలోచించింది. దీనికోసం అది ఎంత కష్టమైతే పడిందో వాటన్నిటిని గుర్తు తెచ్చుకుంది. ఆ తర్వాత మళ్ళీ వాటిని కూడా పక్కన పెట్టి మళ్ళీ ముందడుగేసింది. ఈసారి మెల్లగా ఒక్కొక్క గుంట తవ్వుకుంటూ వెళ్ళిందనమాట. అలా తవ్వుకుంటూ వెళ్తే విత్తనాలు కనపడుతున్నాయి. అంటే ఇది 100 గుంటలు తవ్వి ఆహారాన్ని దాచిపెడితే దాంట్లో 30 ఏమో దొంగలింపబడ్డాయి, 40 ఏమో కుళ్ళిపోయాయి. ఇక మిగిలిన 30 ఉన్నాయి కదా, వాటి కోసం మళ్ళీ బయలుదేరింది. ఇలా ఒక్కొక్క గుంట తవ్వుకుంటూ వచ్చింది. 10 గుంటలు తవ్వింది. దాంట్లో ఉన్న విత్తనాలన్నీ కనపడ్డాయి. కొంచెం సంతోషం వచ్చిందనమాట. ఇంత పెద్ద బాధ తర్వాత చాలా కొంచెం తక్కువ సంతోషం కలిగింది. తవ్వితే మిగిలిన 20 ఉన్నాయి కదా, వాటిని కూడా తీసుకొని వెళ్ళిపోదాం. ఎందుకంటే ఒకవేళ అవి కూడా దొంగలింపబడిపోయే ప్రమాదం ఉంది, లేదా కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి 30ని ఒకేసారి మనం ఇంటికి ఎత్తుకొని వెళ్ళిపోవడం అని మిగిలిన కూడా తవ్వడానికి ఆలోచించింది. అయితే అది ఎక్కడ దాచిపెట్టిందన్న విషయాన్ని అది మర్చిపోయిందనమాట. కేవలం ఇప్పుడు దాని దగ్గర ఉన్నవి కేవలం 10 మాత్రమే. 10 గుంటలలో ఉన్న విత్తనాలను తీసుకొని ఇంటికి వెళ్ళింది. ఒక గుంటలో ఉన్న విత్తనాలను మాత్రం తిన్నది. ఇంకా ఆ రాత్రి పడుకుంది. నెక్స్ట్ రోజుకంతా అది చనిపోయింది. సేమ్ మనుషుల జీవితం కూడా ఇంతే. ఉడతలు మర్చిపోతాయి, మనిషి చచ్చిపోతాడు అంతే. ఉదయం అని సాయంత్రం అని తేడా లేకుండా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని చేసి శరీరం సహకరించకపోయినా విశ్రాంతి లేకుండా ఎన్నో ప్రయాణాలు చేసి నిందలు, బాధలు, కష్టాలు, అవమానాలు ఇవన్నిటిని అనుభవించి రూపాయి కూడబెట్టి కష్టపడి ఆ డబ్బంతా బ్యాంకులో దాచిపెట్టుకున్న డబ్బంతా మనుషులు ఏదో ఒక రోజు చనిపోయిన తర్వాత వదిలి వెళ్ళిపోతున్నారు. మరి ఇది చాలా బాధాకరమైన విషయం. ఇలా మనుషులు వదిలి వెళ్ళిపోతున్నారన్న విషయాన్ని బైబిల్ ముందే చెప్పింది. ఈరోజు మన ఉడత జీవితంలో మనం చూసాం. అయితే దీనికి సొల్యూషన్ ఉందా లేదా? ప్రాబ్లం ఏంటో చెప్పిన బైబిలే సొల్యూషన్ కూడా బైబిల్లోనే ఉంది. మరి సొల్యూషన్ ఏంటి? ఈ సొల్యూషన్ ఏంటో అర్థం చేసుకోవడానికి మీరు మిగిలిన వీడియోని చూడాలన్నమాట. ఓకే, ఒకవేళ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంత పెద్ద ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే, బైబిల్లో దేవుడు ఏమంటాడంటే, మీరు కష్టపడి సంపాదించిన ధనాన్ని భూమి మీద కూర్చుకొనవద్దు అంటాడు. ఎందుకు? ఇక్కడ దొంగలు ఉంటారు, చిమ్మెట ఉంటుంది. దానివల్ల నష్టమే తప్ప లాభం అనేది లేదన్నమాట. అది కాకుండా మనం చనిపోతే ₹1 కూడా తీసుకొని వెళ్ళట్లేదు. కాబట్టి భూమి మీద మనం ఎంత ధనాన్ని కూర్చుకున్నా అదంతా నష్టం కిందికే కానీ లాభం అయితే మనకి ఏదీ లేదనమాట. మరి ఇప్పుడు ఏం చేయాలంటే పరలోకం మందు మీ ధనాన్ని కూర్చుకొనడి అన్నాడు. అలాగే ఇంకొక చోట సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించుకోండి అని అంటాడు. సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించుకోవడం అంటే ఏంటంటే సత్క్రియలు, సత్య సంబంధమైన క్రియలు. సత్యము అంటే దేవుని వాక్యం, నీ వాక్య సారాంశమే సత్యము అని అంటాడు. యేసుక్రీస్తు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అంటాడు. అంటే యేసుక్రీస్తు చెప్పిన క్రియలు. బైబిల్లో వాక్యంలో దేవుడు ఏ క్రియలు అయితే చేయమని చెప్పాడో ఆ క్రియలు కనుక మనం చేస్తే ఈ సత్క్రియలు అనే ధనాన్ని మనం సంపాదించుకోగలం. అవును, దీనివల్ల లాభం ఏంటి అంటే మనం పరలోకాన్ని లాభంగా పొందుకోవచ్చు. మనం భూమి మీద దేవుని కోసం ₹1 ఖర్చు పెడితే అది పరలోకంలో 100 అవుతుంది. దేవుని పేరు చెప్పి మనం ఎవరైనా ఒక వ్యక్తికి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే దాన్ని దేవుడు మర్చిపోను అని అన్నాడు. ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదు అని అన్నాడు. భూమి మీద మనం ఎంత ధనాన్ని కూర్చుకున్నా వాటన్నిటిని నష్టపోతున్నాం. అదే మనం కనుక పరలోకంలో ధనాన్ని కూర్చుకోగలిగితే, అంటే సత్క్రియలో అనే ధనాన్ని మనం కనుక సంపాదించుకోగలిగితే పరలోకంలో మన ధనం కూర్చబడుతుంది. అది ఒకంత కాదు 100 అవుతుంది అని బైబిల్లో సెలవిస్తుంది. కాబట్టి చివరిగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, భూమి మీద మీకోసం కష్టపడి ధనాన్ని సంపాదించుకొని వాటిని వదిలి వెళ్ళిపోయి నష్టపోతారు, లేదా ఆ డబ్బుని సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించుకోవడానికి భూమి మీద దేవుడు ఏ మంచి పనులు అయితే చేయమన్నాడో ఆ పనులు చేసి పరలోకాన్ని లాభంగా పొందుకుంటారో 100 మీరు ₹1 ఖర్చు పెడితే అది 100 అవుతుంది. అలా 100గా మార్చుకుంటారో నిర్ణయం మీదే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.